వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు. అనంతరం స్టేషన్ గన్పూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటీ అభ్యర్థులకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బి ఫామ్లు అందజేశారు. బి ఫామ్లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఈ మున్సిపాలిటీ గెలుపు బాధ్యతను నేనే తీసుకుంటున్నాను. 18 వార్డులకు 18 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయని తెలిపారు. గత పాలకులు మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీగా మారిందన్నారు. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటికే 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, కాంగ్రెస్ గెలిస్తే మరో 50 కోట్ల రూపాయలతో పట్టణాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేయాలని అన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి మున్సిపాలిటీగా జనవరి 25, 2025కి డిజిటల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి అనుగుణంగా సెప్టెంబర్ 29 అదే సంవత్సరం 2025లో మనకి 50 కోట్లతోటి వివిధ అభివృద్ధి పనులకు గాను మున్సిపాలిటీకి సంబంధించి నిధుల మంజూరు జియో కూడా విడుదల చేశారు. సో నేను ఏమంటున్నా అంటే మన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అభివృద్ధిని చూసి ఓటేయండి. ఎందుకంటే 50 కోట్ల నిధులతో కూడా వివిధ అభివృద్ధి పనులు, అందులో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్, శివునిపల్లె, చాగల్ ఈ 3 గ్రామాల్లో మున్సిపల్ పరిధిలో ఉన్న అనేక సీసీ రోడ్లు కానీ, తర్వాత డ్రైనేజెస్ కానీ వాటికి సంబంధించి 16 కోట్లతోటి నిధులు మంజూరు చేశారు. అదే కాకుండా మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో 4 కోట్లు, తర్వాత మున్సిపాలిటీకి పరిపాలన భవనం కోసం ఒక 5 కోట్లు, అట్లాగే మన వర్షం పడితే స్టేషన్ గన్పూర్ ఒక్కొక్కసారి వరద నీటి భయం అవుతుంది. అట్లా కాకుండా వరద కాలువల కోసము ప్రత్యేకంగా ఒక 7 కోట్లు, అట్లాగే ఈ 3 గ్రామాలు శివునిపల్లి, చాగల్, స్టేషన్ గన్పూర్కి సంబంధించిన వైకుంఠ గ్రామాలకి 5 కోట్లు, తర్వాత ఓపెన్ జిమ్ ఒకటి 50 లక్షలతో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు, మన గాంధీ విగ్రహం నుంచి అక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సెంట్రల్ లైటింగ్కి కానీ వాటికి కూడా దాదాపు 2 నుంచి 3 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఈ 50 కోట్లలో ఇట్లా పలు రకాలుగా డంపింగ్ యార్డ్కి ఒక 1.5 లక్షలతోటి అది పనులు అవుతున్నాయి. తర్వాత ఈ శానిటేషన్ కోసము, వాహనాల కోసం కూడా సపరేట్గా 1 కోటి రూపాయలు, ఇట్లా అనేక పనుల కోసం మున్సిపాలిటీ కోసం మనం 50 కోట్లు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా సక్రమంగా అమలవ్వాలి, సక్రమంగా పూర్తవ్వాలి అంటే మనము మన ఎమ్మెల్యే గారు ఈ పనులన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించి వచ్చిన 50 కోట్ల పనులలో ఇప్పుడు 20 కోట్లకి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే 1 సంవత్సరం కాలం పడుతున్నారు. అది తప్పకుండా పూర్తి చేస్తారు. నేను మన స్టేషన్ గన్పూర్, శివునిపల్లి, చాగల్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఈ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలంటే మనము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి. అట్లా గెలిపించుకున్నట్లయితే ఇక్కడ ఉన్న 18 వార్డులకు గాను 18,000 ఓటర్లు ఉన్నారు. అది అత్యధికమైన వార్డులు మనం గెలుచుకున్నట్లయితే రానున్న రోజులలో ఇంకో 50 కోట్లు కూడా అడగడానికి మనకి ఎమ్మెల్యే గారికి చాలా ఈజీగా ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి చోట కూడా ఊరికేనే వచ్చి నామినేషన్ చేసిన వారికి ఇవ్వకుండా నిజంగా కూడా ఆ గ్రామంలో పట్టున్న వారికి, సమాజం పట్ల అవగాహన ఉన్న వారికి, తర్వాత ప్రజల కోసం సేవ చేయాలన్న ఆలోచన ఉన్న వారికి మాత్రమే మనం సర్వే ప్రకారం తీసుకొని, ఎమ్మెల్యే గారు సర్వే చేయడమే కాకుండా అక్కడ PCC నుంచి కూడా ఇంకొక సర్వే కూడా వచ్చింది. అవన్నీ చూసుకొని ఫైనల్ లిస్ట్ PCC నుంచి మనకి రావడం జరిగింది. దాని ప్రకారమే మనం టికెట్ ఇచ్చినాము. మేము ఆల్రెడీ ఎవరికైతే టికెట్ రాలేదో వారితో కూడా మాట్లాడుకొని వారు కూడా
సామరస్యంగానే విత్డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నాము. ఇదే కాకుండా గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అనేక రంగాల్లో సాగునీటికి సంబంధించి విద్య, వైద్యము, తర్వాత రోడ్స్, ఇట్లా అనేక అంశాల్లో కూడా చాలా అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 1400 కోట్లతోటి నిధులు తీసుకురావడం జరిగింది. ఈ పనులన్నీ కూడా సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని వారు అంటున్నారు. ఆ అవకాశాన్ని కూడా మీరు అంతకుముందు గెలిపించుకున్నారు కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్న ఉద్దేశంతో ఇంత సిన్సియర్గా ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా అలుపెరగకుండా శ్రమిస్తూనే ఉన్నారు ఇంత వయసులో కూడా. కాబట్టి వారిని చూసి అటు ఎంపీగా నేను కూడా అనేక నా అత్యధికమైన ఎంపీ ఫ్రాన్సర్ని కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. సాగునీటికి సంబంధించి దేవాదుల ఎత్తిపోతల పథకం గురించి చూసుకున్నట్టయితే స్టేషన్ కాన్పూర్లో ఉన్న ప్రతి ఎకరానికి 2 పంటలకి సరిపోను నీరు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒక మన స్టేషన్ కాన్పూర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్కి సీసీ లైన్కి 149 కోట్లు అయితే, అదేవిధంగా ప్యాకేజ్ 6 సంబంధించి 200 కోట్లు, తర్వాత కాలువల మరమ్మతులు ఇవన్నీ చూసుకుంటే పూర్తిగా 400 కోట్లతోటి కేవలం రైతులకు బాగా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇరిగేషన్కి అత్యధికంగా పెట్టుబడులు తేవడం జరిగింది ప్రభుత్వం నుంచి. అదేవిధంగా విద్యారంగంలో చూసుకున్నట్టయితే మనకున్న 8 రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ 7 కేజీబీటీస్కేమో 8 కోట్లతోటి పనులకి నిధులు తేవడం జరిగింది. ఇంకా 4 మోడల్ స్కూల్స్ ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు అవే కాకుండా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి 200 కోట్లతోటి పనులకి మొన్ననే భూమి పూజ చేసి మొదలు పెట్టడం జరిగింది. అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాం. దయచేసి అందరూ సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి వార్డు పైన కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. 18 వార్డులకు 18 వార్డు మనం గెలిపించుకోవాలి. దయచేసి అందరూ సహకరించాలి, రాని వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఫస్ట్ వార్డు మనము సింగాపురం దయాకర్, సెకండ్ వార్డ్ గుర్రం హరినాథ్, రాజనబైడ సత్యనారాయణ, తీసుకురాబో నువ్వే తెచ్చుకో, రాగాలంటే మీరు తీసుకోవాలి. వెంటనే పోయి నేను చెప్తాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.